హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పదక్కలం మలయాళం మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జియో హాట్స్టార్లోకి వచ్చింది, అది కూడా తెలుగు డబ్బింగ్తో పాటు వచ్చింది భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్ అయితే అయింది సినిమా. నేను నైటే చూడడం జరిగింది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అలా ఉంటుంది. రన్ టైం వచ్చేసి స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే ఒక కాలేజ్ అయితే ఉంటుంది. ఆ కాలేజ్లో కొన్ని సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ ఈవెంట్స్ ఏంటో కనిపెడదామని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఆ సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఏంటి, ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు, అసలు ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేశాను భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ భయ్య. మీరు కనుక లాజిక్స్ మ్యాజిక్స్ ఎలాంటివన్నీ పట్టించుకోను అనుకుంటే, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. కాలేజ్ కామెడీ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి మాకు అనుకుంటే ఖచ్చితంగా చూడండి, నచ్చుద్ది. నాకైతే వన్ టైం వాచబుల్, పర్లేదు, బాగా అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది భయ్య. అంటే స్టార్టింగ్ మీకు ఎస్టాబ్లిష్ చేస్తారు ఒక ఫస్ట్ 5 to 10 minutes లో యానిమేషన్ టైప్ లో పెట్టుకుని, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసిన విధానం అండ్ కామెడీ మూవీలోకి ఆ సూపర్ న్యాచురల్ థీమ్ ని కానీ అండ్ మైథాలజీని కానీ ఇదంతా మిక్స్ చేసి చూపించారు. అది నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించి బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా యావరేజ్ గా అలా కామెడీ మూమెంట్స్ తో అలా 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 వెళ్ళిపోద్ది భయ్య. సెకండ్ హాఫ్ లో థింగ్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగానే ఉంటుంది, బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. త్రూ అవుట్ ద మూవీ కామెడీ సీన్స్ అయితే ఓకేగా అనిపించాయి నాకు. అంటే కాలేజ్ కామెడీ చాలా చూసేయడం వల్ల ఏమో తెలియదు కానీ యావరేజ్ గా అనిపించినాయి. బట్ చాలా సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీకు వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకున్నారు భయ్య. దాని పరంగా నాకు బాగానే వర్కౌట్ అయింది. నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు. 2 hours రన్ టైంలో చాలా స్మూత్ గా అయితే వెళ్ళిపోయింది మూవీ. ఇంకా విజువల్స్ పరంగా టెక్నికల్ పరంగా కూడా సినిమా బాగానే ఉంది. పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది. వన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ చాలా చోట్ల కామెడీ అయితే ఫోర్స్డ్ గా అనిపిస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్ లో అయితే అసలు మీకు నవ్వే రాదు, మాక్సిమం నవ్వు రాదు. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరికి వచ్చి ఒక 15 minutes నుంచి కొంచెం బాగుంటుంది అంతే. సెకండ్ హాఫ్ లో మీకు ప్రెడిక్టబుల్ అయిపోవడం వల్ల ఓకేకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆ ఫోర్స్డ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వవు. లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది, అది కూడా యావరేజ్ గానే ఉంటుంది, అంతకు వర్కౌట్ అవ్వదు. మెయిన్ లాజిక్స్ అయితే మిస్ అయిపోతాయి భయ్య. మరీ చెప్తున్నా, లాజిక్స్ అస్సలు అడగొద్దు. చాలా ఇల్లాజికల్ గా అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. లాజిక్స్ పట్టించుకునే టైప్ లా అయితే కనుక మీరు చాలా బొక్కలు కనబడతాయి మీకు సినిమాలో. సో అందుకే లాజిక్స్ పట్టించుకోవద్దు అని ముందే చెప్పేస్తున్నా. సో లాజిక్స్ గురించి అయితే చూడొద్దు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అంటే వాళ్ళు రాసుకున్న కంక్లూజన్ ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. అండ్ లాజిక్స్ కూడా మిస్ అవ్వడం వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నాకైతే అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక సూపర్ న్యాచురల్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య. టైం పాస్ ఏం లేవు కాబట్టి తెలుగు డబ్బింగ్ రీసెంట్ గా, సో ఒకసారి చూసేయండి, మీకు నచ్చచ్చు లేదా యావరేజ్ అనిపించచ్చు, మరి దరిద్రంగా అయితే అనిపించదు. ఓకే, సో గివ్ ఇట్ ఏ ట్రై. జియో హాట్స్టార్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక రివ్యూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ మార్నింగ్ టాప్ 18+ యానిమ్ కంటెంట్ నోట్ పెట్టాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేశాను భయ్య. లవ్ యూ ఆల్, బై.